హాయ్ ఫ్రెండ్స్, రమేష్ అప్డేట్స్ ఛానల్కి వెల్కమ్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే మరొక కొత్త పథకాన్ని ప్రారంభించనున్నది. ఆ పథకం పేరే ఆడబిడ్డ నిధి పథకం. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడంలో భాగంగా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకు ఈ పథకాన్ని అయితే వర్తింపజేయనున్నారు. 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలను ఆడబిడ్డ నిధి పథకం కింద మహిళల యొక్క ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. ఆడబిడ్డ నిధి పథకానికి ఎవరు అర్హులు అంటే మహిళలు మాత్రమే అర్హులు. ఆడబిడ్డ నిధి పథకానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది వరుస క్రమంలో చూద్దామండి. మస్ట్ అండ్ షుడ్ ఆధార్ కార్డ్ అయితే కలిగి ఉండాలి, రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి, అలాగే బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి, దానితో పాటు బ్యాంక్ పాస్బుక్ అయితే ఉండాలి. దానితో పాటు మరికొన్ని పత్రాలు అయితే అవసరమవుతాయండి. ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అయితే త్వరలోనే రిలీజ్ చేయనున్నది, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అనేది. ప్రస్తుతానికైతే మీరు ఈ డాక్యుమెంట్స్ నేను చెప్పిన లిస్ట్ అయితే మీరు క్రమపద్ధతిలో అయితే ఉంచుకోండి అప్లై చేయడం కోసం. థ్యాంక్ యూ సో మచ్. రమేష్ అప్డేట్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎనీ డౌట్స్ వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను స్వయంగా మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.